నమస్తే ఫ్రెండ్స్, మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా మాస్ హీరో గోపిచంద్ భీమా మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. హీరో గోపిచంద్, కన్నడ డైరెక్టర్ హర్ష గారు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు, ముగ్గురి కలయికలో వచ్చిన ఈ మూవీ మాస్ మూవీగా, మంచి క్రేజ్ మూవీగా రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. ఫస్ట్ 10 నిమిషాల పాటు పరశురాముడి క్షేత్రం గురించి తెలియజెప్తూ వాయిస్ ఓవర్ మాత్రం గూస్ బంప్స్, గొప్ప స్టోరీ చూడబోతున్నాం అనే విధంగా ఫస్ట్ 10 నిమిషాల పాటే డైరెక్టర్ మంచిగా కథ నడిపించిండు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాకు, భీమా పోలీస్ క్యారెక్టర్, వెన్నెల కిషోర్ కామెడీ, తర్వాత రఘుబాబు కామెడీ, సప్తగిరి, ఇంకా ఫస్ట్ హాఫ్ స్లోగా అట్లా నడుస్తుంది. ఇంటర్వెల్ వరకు ఫస్ట్ మనకు 10 నిమిషాల పాటు రివీల్ చేసిన స్టోరీ పాయింట్ ఇంకా రావట్లేదు. ఆ స్టోరీ పాయింట్ సెకండ్ హాఫ్లో చూడాలన్నదట్టు క్యూరియాసిటీ అయితే డైరెక్టర్ ఉంచాడు. ఇంటర్వెల్ వరకు మనకు స్టోరీ పాయింట్ ఏందనేది ఎక్కడ తెలియనే లేదు. ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఫైట్ సీన్స్ కానీ, తర్వాత సెకండ్ హాఫ్లో మాత్రం సూపర్గా కథ నడిపించిన విధానం బాగా ఉంది. 2 క్యారెక్టర్లు, గోపిచంద్ భీమా క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్, తర్వాత రాముడి క్యారెక్టర్, ఆ పంచకట్టు వేరియేషన్, ఆ గడ్డం చాలా డిఫరెంట్గా అనిపించింది. దేనికదే చాలా రోజుల తర్వాత గోపిచంద్ కొన్ని సినిమాలు అనుకున్నంత రేంజ్లో ఆడట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మాస్ను ఆకట్టుకొని తీరాలే అన్నట్టే కథ ఎంచుకొని చాలా కసితో నటించినట్టు అనిపించింది. సినిమా ఎక్కడ మాస్ను మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా గోపిచంద్ సూపర్గా యాక్షన్ సీన్స్లో మాత్రం అదిరిపోయినాయి. ఈ మధ్య కాలంలో చాలామంది డైరెక్టర్లు బోయపాటి శ్రీనును, నందమూరి బాలకృష్ణను ఫాలో అవుతున్నట్టున్నారు. ఫైట్స్ బోయపాటి కంటే బెటర్ తీయాలి, బోయపాటి కంటే ఇంకా ఎక్కువ రక్తపాతం సృష్టించాలి, బోయపాటిని మించిపోవాలి అన్నట్టు కొందరు డైరెక్టర్లు కానొస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆదికేశవ కానీ, ఈ భీమాలో కానీ ఆ రేంజ్లో ఉన్నాయి ఫైట్ సీన్స్ మాత్రం. లాస్ట్లో మాస్ షో ఫ్యాంటసీ, అటు కమర్షియల్ ఇటు ఫ్యాంటసీ 2 మిక్స్ చేసి ఆ ఆత్మ బ్రదర్ లోపలికి వెళ్ళిపోవడం కానీ, తర్వాత వాళ్ళ ఒకరి మీద ఒకరు ప్రేమ ఎఫెక్షన్స్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ ఆకట్టుకున్న విధంగానే మాస్ను మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. కానీ డైరెక్టర్ ఫస్ట్ మనకు రివీల్ చేసినట్టు గొప్ప స్టోరీ చూడబోతున్నాం. మహాశివరాత్రికి పరశురాముడి మహాశివుడి సినిమా. మనకు పరశురాముడు గొడ్డలు వేసినప్పుడు ఒక ఊరులాగా ఏర్పడి అక్కడ ఏదో తెలియని శక్తి ఉంది అని విలన్లు అక్కడ ఊరిలో వెతుకుతుంటే పోలీస్ గెటప్లో వచ్చిన భీమా ఆ విలన్లను ఎలా ఎదిరించాడు అనేది కథ పాయింట్ కోర్ అనేది చాలా బాగుంది. తీయడం మాత్రం అంత బెటర్గా తీసిన ఉంటాయి. సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ అవుతుండే. కానీ అనుకున్నంత రేంజ్లో లేకపోయినా కానీ, గత సినిమాలు డిసప్పాయింట్ చేసినా కానీ గోపిచంద్కు సూపర్ డూపర్ హిట్ అనే సినిమా మాస్లో మాత్రం తిరుగులేని సినిమా గోపిచంద్కి అయ్యే అవకాశం ఉంది. కొన్ని సీన్స్లో అయితే గోపిచంద్ నిజంగా ప్రభాస్ను గుర్తు చేసిండు. ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్ సలార్ రేంజ్లో అనిపించినాయి ఫైట్ సీన్స్ కానీ. మరి ముఖ్యంగా ఒక ఊరి సీన్ అక్కడ అయితే పరశురాముడి విగ్రహము కానీ, అక్కడ తెలియజెప్పే కొన్ని వాయిస్ ఓవర్ కానీ సూపర్గా ఉంది. ఒకే రోజు 2 సినిమాలు చూసినాం కాబట్టి కొన్ని మైండ్లో ఈ సినిమానా ఆ సినిమానా కొన్ని సీన్లు అనేది ఇంకా అర్థం కావట్లేదు. మార్నింగ్ గామి, మధ్యాహ్నం భీమా 2 చూసినాం కాబట్టి నాకైతే గామి కంటే బెటర్గా మాస్ను ఆకట్టుకునే సినిమాగా భీమానే అనిపించింది. గామి ఏమో క్లాస్గా ఉంటుంది, మాస్లో మాత్రం తిరుగులేని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. క్లైమాక్స్ ఫ్యాంటసీ కానీ, ఇద్దరు బ్రదర్స్గా కానీ డిఫరెంట్ రోడ్స్. మరి రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంది. చూడదగిన సినిమా. మహాశివరాత్రికి శివతత్వం కూడా ఉంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేయండి. గోపిచంద్కు చాలా రోజుల తర్వాత మంచి సినిమా పడ్డది. కొన్ని లాజిక్లు అయితే మిస్ అయినాయి ఫస్ట్ హాఫ్లో. అక్కడ కొన్ని వల్గర్ సీన్స్ కానీ, కొన్ని డైలాగులు కానీ కొంతవరగానే ఆకట్టుకునే అవకాశం ఉంది. అందరిని మెప్పిస్తే సినిమా బ్లాక్ బాస్టర్, కొందరినే మెప్పిస్తే ఈ సినిమా సూపర్ హిట్. కొందరి వరకు అయితే మెప్పించే అవకాశం ఉంది, సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. మాస్లో మాత్రమే, క్లాస్లో మాత్రం ఏ రేంజ్లో ఉంటుంది అనేది చెప్పలేం. థ్యాంక్